ప్రతి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్లో నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, స్క్రోల్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ యొక్క నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. ఓకే, లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్స్. ముందుగా మనం లిమిట్ టెస్ట్ అంటే ఏంటిదో ఎందుకు చేస్తామో అది చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ డ్రగ్ అయినా ఫామ్ చేసినప్పుడు దాంట్లో పక్కా మనకు ఇంప్యూరిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇది వచ్చేసి ఒక డ్రగ్లో ఇంప్యూరిటీ అనేది ఉంది. కాకపోతే ప్రతి ఒక్క డ్రగ్కి ఒక లిమిట్ ఇంప్యూరిటీ లిమిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రగ్ యొక్క లిమిట్ ఇంప్యూరిటీ ఏంది 0.5% ఇంప్యూరిటీ మాత్రమే ఈ డ్రగ్లో ఉండాలన్నమాట. సో మనం ఒక డ్రగ్ ఫార్ములేట్ చేసినాం. ఇప్పుడు ఆ డ్రగ్లో ఇంప్యూరిటీ ఎంత ఉంది ఎలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మనం లిమిట్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి మనకు లిమిట్ టెస్ట్ యొక్క పర్పస్ అనమాట. ఓకే, మనకు ఇంప్యూరిటీస్ ఏ ఇంప్యూరిటీస్ ఉండొచ్చు డ్రగ్లో? కామన్గా సల్ఫేట్స్ ఉండొచ్చు, క్లోరైడ్స్ ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చేసి అర్సెనిక్ ఉండొచ్చు, లెడ్ ఉండొచ్చు. ఇలా మనకు ఇంప్యూరిటీస్ అనేటివి ప్రతి డ్రగ్స్లో ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అని తెలుసుకోవడానికి మనం లిమిట్ టెస్ట్ అనేది చేస్తాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్స్ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రియాక్షన్ బిట్వీన్ బేరియం క్లోరైడ్ ఓకే, బేరియం క్లోరైడ్ అండ్ సాల్యుబుల్ సల్ఫేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ HCl యాసిడ్. ఓకే, మనం ఈ బేరియం క్లోరైడ్ అండ్ సాల్యుబుల్ సల్ఫేట్ని రియాక్ట్ చేస్తాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ HCl. ఓకే, BaSO4 అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ద టర్బిడిటీ అంటే ఈ రియాక్ట్ చేసినప్పుడు మనకు సొల్యూషన్లో టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుంది. టర్బిడిటీ అంటే అది మబ్బుగా కనపడడం, సొల్యూషన్ అంటాం మబ్బుగా ఉండడం, దాన్ని టర్బిడిటీ అంటాం. ఓకే, దాన్ని మనం ఇప్పుడు టర్బిడిటీ ఏదైతే ఫామ్ అయిందో ఒక టెస్ట్ సొల్యూషన్ అండ్ స్టాండర్డ్ సొల్యూషన్ రెండుని కంపేర్ చేస్తాం అనమాట. ఓకే, ప్రొసీజర్ వచ్చేసి మనకు 250 ml నెస్లర్ సిలిండర్స్ అనేటివి తీసుకోవాలి. ఇది వచ్చేసి ఒక నేషనల్ సిలిండర్ని మనం స్టాండర్డ్గా లేబుల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకో టెస్ట్ నేషనల్ సిలిండర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టెస్ట్గా లేబుల్ చేయాలన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు ప్రొసీజర్ చేస్తున్నాం. స్టాండర్డ్ సొల్యూషన్లో 1 ml ఆఫ్ K2SO4 సొల్యూషన్ని యాడ్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి 2 ml డైల్యూట్ HClని యాడ్ చేయాలి, 45 ml వాటర్ని యాడ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5 ml బేరియం సల్ఫేట్ని యాడ్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి మనకు స్టాండర్డ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ టెస్ట్ లేబుల్ చేసిన ఏదైతే నెస్లర్ సిలిండర్ ఉందో దాంట్లో మనం మీకు ఇచ్చిన శాంపుల్ ఏదైతే ఉంటుందో, డ్రగ్ శాంపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ 2 ml డైల్యూట్ HCl యాడ్ చేయాలి, 45 ml H2O వాటర్ అనేది యాడ్ చేయాలి, 5 ml బేరియం సల్ఫేట్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఈ రెండు నేషనల్ సిలిండర్స్ని 5 minutes పక్కన పెట్టాలన్నమాట. పక్కన పెట్టిన తర్వాత మీకు టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుంది. అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు అబ్జర్వేషన్లో మనకు ఇఫ్ ద టర్బిడిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ లెస్ దాన్ టర్బిడిటీ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్ దెన్ శాంపుల్ పాసెస్ ద టెస్ట్. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో మనకు ఇక్కడ ఇది స్టాండర్డ్ సొల్యూషన్లో టర్బిడిటీ అనేది ఎక్కువ ఉంది, టెస్ట్ సొల్యూషన్లో టర్బిడిటీ అనేది తక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ కండిషన్లో మనకు టెస్ట్ శాంపుల్ ఏదైతే ఉంటుందో అది మనకు లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్స్ని పాస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో కండిషన్ అనేది రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు టెస్ట్ సొల్యూషన్ టర్బిడిటీ చాలా ఎక్కువ ఉంది అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దీని టర్బిడిటీ చాలా తక్కువ ఉంది అనుకుందాం. తక్కువ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే శాంపుల్ టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్స్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు లిమిట్ టెస్ట్ ఫర్ సల్ఫేట్స్. లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్స్ రియాక్షన్ ప్రిన్సిపల్ వచ్చేసి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్ between silver nitrate and soluble chloride. Okay, silver nitrate and soluble chloride in the presence of nitric acid. Okay, తర్వాత వచ్చేసి ఒపాలసెన్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని మనం స్టాండర్డ్తో కంపేర్ చేసి లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్స్ అనేది ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. ఓకే, ప్రొసీజర్లో మనం 2 నెస్లర్ సిలిండర్స్ని తీసుకోవాలి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ అనమాట. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి స్టాండర్డ్, ఇది వచ్చేసి టెస్ట్ అనమాట. ఓకే, సో స్టాండర్డ్లో ఫస్ట్ వచ్చేసి మనం 1 ml సోడియం క్లోరైడ్ యాడ్ చేయాలి, తర్వాత వచ్చేసి 10 ml డైల్యూట్ HNO3ని యాడ్ చేయాలి, 50 ml వాటర్ని యాడ్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి 1 ml సిల్వర్ నైట్రేట్ని యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టెస్ట్లో మనం శాంపుల్ని యాడ్ చేస్తాం. మీకు ఏదైతే శాంపుల్ ఇస్తారో దాన్ని యాడ్ చేయాలి, డ్రగ్ శాంపుల్. నెక్స్ట్ వచ్చేసి 10 ml డైల్యూట్ HNO3, 50 ml వాటర్ అండ్ 1 ml HNO3ని యాడ్ చేయాలి.
ఓకే, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట. ఈ సైడ్కి పెట్టేసి తర్వాత వచ్చేసి మీరు ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి, ఆ opalescence అబ్జర్వ్ చేయాలి. If turbidity of test solution, అదే opalescence of test solution is less than turbidity of standard solution, then sample passes the limit test. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు turbidity of standard solution is higher than test solution. సో మనకు ఈ శాంపుల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్స్ అనేది పాస్ అయిందనమాట. ఓకే, turbidity of test solution is greater than turbidity of standard solution, then sample fails the limit test. ఒకవేళ మనకు టెస్ట్ సొల్యూషన్ యొక్క టర్బిడిటీ ఎక్కువ ఉంటే స్టాండర్డ్ కన్నా, అప్పుడు మనం టెస్ట్ సొల్యూషన్ ఫర్ సల్ఫేట్స్ అనేది ఫెయిల్ అవుతుంది, క్లోరైడ్స్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మాకు లిమిట్ టెస్ట్ ఆఫ్ క్లోరైడ్స్. ప్రిన్సిపల్ ఆఫ్ లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్. ఓకే, రియాక్షన్ ప్రిన్సిపల్. ఓకే, ఫెర్రస్ అయాన్ ఏదైతే ఉంటుందో థయోగ్లైకోలిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ మనకు ఫెర్రస్ థయోగ్లైకోలేట్ని ఇస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు పర్పల్ కలర్ అనమాట. ఓకే, కలర్ ఫామ్ అయింది కదా, ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ని చూడాలి, ఎంత డార్క్ ఉంది. ఓకే, దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తాం, స్టాండర్డ్ సొల్యూషన్తో కంపేర్ చేస్తాం. ఓకే, తర్వాత వచ్చేసి వర్డిక్ట్ అనేది ఇస్తాం. ప్రొసీజర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, 2 నెస్లర్ సిలిండర్స్ తీసుకోవాలి, ఒకటి స్టాండర్డ్ అండ్ ఒకటి వచ్చేసి టెస్ట్ అనమాట. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్టాండర్డ్ సొల్యూషన్లో ఇది వచ్చేసి స్టాండర్డ్, ఇది వచ్చేసి టెస్ట్. ఓకే, స్టాండర్డ్ సొల్యూషన్లో 2 ml స్టాండర్డ్ ఐరన్ని తీసుకుంటాం, 20 ml వాటర్ని యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత వచ్చేసి 2 ml ఐరన్ ఫ్రీ సిట్రిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం, ప్లస్ 0.1 ml థయోగ్లైకోలిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం, అమ్మోనియా సొల్యూషన్ని యాడ్ చేస్తాం, తర్వాత వచ్చేసి వాటర్తో డైల్యూట్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ టెస్ట్లో కూడా సేమ్ శాంపల్ని యాడ్ చేస్తాం, మీకు ఏదైతే శాంపుల్ ఇచ్చారో దాన్ని యాడ్ చేసిన తర్వాత 20 ml వాటర్ని యాడ్ చేస్తాం, 20 ml సిట్రిక్ యాసిడ్, 0.1 ml థయోగ్లైకోలిక్ యాసిడ్, అమ్మోనియా సొల్యూషన్ అండ్ H2Oని యాడ్ చేస్తాం అనమాట. అమ్మోనియా సొల్యూషన్ ఎందుకు యాడ్ చేస్తామంటే మనం ఆల్కలైనిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఆల్కలైన్ సొల్యూషన్ అనేది అమ్మోనియా సొల్యూషన్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, దీన్ని మనం 5 minutes దాకా సపరేట్గా పెడతాం అనమాట. ఓకే, అదే ఇంటెన్సిటీ జనరేట్ అవ్వడానికి కలర్. ఓకే, తర్వాత వచ్చేసి మనం కలర్ ఇంటెన్సిటీని అబ్జర్వ్ చేస్తాం. ఒకవేళ మనకు స్టాండర్డ్ సొల్యూషన్ ఇంటెన్సిటీ కన్నా మనకు టెస్ట్ సొల్యూషన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే శాంపుల్ అనేది లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్ కోసం ఫెయిల్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకు టెస్ట్ సొల్యూషన్ ఏదైతే ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ ఏదైతే ఉంటుందో స్టాండర్డ్ కన్నా తక్కువ ఉంటే లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్ అనేది పాస్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్. నెక్స్ట్ వచ్చేసి లిమిట్ టెస్ట్ ఫర్ అర్సెనిక్. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో గడ్జెట్ అపారటస్ని యూజ్ చేస్తాం. ఓకే, అర్సెనిక్ ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్ ఈజ్ రిడ్యూస్డ్ టు అర్సెన్ గ్యాస్ బై రియాక్టింగ్ విత్ జింక్ అండ్ హైడ్రోక్లోరైడ్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు అర్సెనియస్ యాసిడ్ ఏదైతే ఉంటుందో జింక్ ప్లస్ HCl ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ జింక్ అండ్ HCl మనకు అర్సెన్ గ్యాస్ అనేది ఇస్తుంది. అర్సెన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో మెర్క్యూరిక్ క్లోరైడ్ పేపర్తో రియాక్ట్ అవుతుంది. అది ఎక్కడ రియాక్ట్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుందో ముందు ప్రొసీజర్లో చూద్దాం. ఓకే, మనకు ఎల్లో స్టెయిన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకు ప్రొసీజర్లో ఏం చేయాలంటే మనం ఇది వచ్చేసి మనకు గడ్జెట్ అపారటస్ అనమాట. ఓకే, ఇది గ్లాస్ ట్యూబ్, ఇది కాటన్ ప్లగ్. ఇది వచ్చేసి ఏదైతే ఉంటుందో ఈ లేయర్ మనకు మెర్క్యూరిక్ క్లోరైడ్ పేపర్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి స్ప్రింగ్, దాన్ని హోల్డ్ చేయడానికి గడ్జెట్ అపారటస్. సో మనం ఇప్పుడు టెస్ట్ సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. ఓకే, టేక్ ఏ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ టెస్ట్ శాంపుల్ అలాంగ్ విత్ స్టాండర్డ్ HCl ఇన్ గడ్జెట్ అపారటస్. ఈ గడ్జెట్ అపారటస్లో మనం టెస్ట్ శాంపుల్ యాడ్ చేయాలి, ప్లస్ HClని యాడ్ చేయాలి. తర్వాత వచ్చేసి 1 gram ఆఫ్ పొటాషియం అయోడైడ్ని యాడ్ చేసి 5 ml స్టాండర్డ్ క్లోరైడ్ని యాడ్ చేయాలి. యాడ్ 10 gram ఆఫ్ గ్రాన్యులేటెడ్ జింక్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఓకే, కీప్ ద సొల్యూషన్ ఎసైడ్ ఫర్ 50 minutes దాకా దాన్ని మనం సపరేట్ చేయాలన్నమాట. ద అర్సెన్ గ్యాస్ రియాక్ట్స్ విత్ మెర్క్యూరిక్ క్లోరైడ్ పేపర్ అండ్ డెవలప్స్ ఎల్లో స్టెయిన్. అంటే మనకు ఇక్కడ అర్సెన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో దీంట్లో అది ఎవాపరేట్ చెప్తాను మీకు, ఎవాపరేట్ అని ఇది పైకి వెళ్తుంది అనమాట, లిబరేట్ అయ్యి పైకి ఈ మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్ ఏదైతే ఉంటుందో దీంతో రియాక్ట్ మనకు దీని మీద ఎల్లో స్టెయిన్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకు మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్ అనుకుందాం, ఇలా స్టెయిన్ని ఫామ్ చేస్తుంది, ఎల్లో స్టెయిన్. ఓకే, సేమ్ స్టాండర్డ్ శాంపుల్ ఏదైతే ఉంటుందో అది కూడా సేమ్ అనమాట. ఏం చేయాలి మనం, HClని స్టాండర్డ్ సొల్యూషన్ని తీసుకొని HClని యాడ్ చేయాలి. తర్వాత వచ్చేసి 1 gram పొటాషియం అయోడైడ్, 5 ml HCl2, 10 gram ఆఫ్ గ్రాన్యులేటెడ్ జింక్ యాడ్ చేసి 40 minutes దాకా సపరేట్ పెట్టేసి దాని తర్వాత ఎల్లో స్టెయిన్, దీని ద్వారా కూడా మనకు ఎల్లో స్టెయిన్ అనేది ఫామ్ అవుతుంది. ఎల్లో స్టెయిన్ అనేది మనకు ఇది వచ్చేసి స్టాండర్డ్ అనుకుందాం, ఇది వచ్చేసి టెస్ట్ అనుకుందాం. ఒకవేళ స్టాండర్డ్లో మనకు ఎల్లో స్టెయిన్ అంటే ఎక్కువ ఉంటే
టెస్ట్ సొల్యూషన్ స్టెయిన్ అనేది తక్కువ ఉంటే శాంపుల్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో పక్కా అడుగుతాడు ఎంసీక్యూస్ పరంగా అయినా కానీ గడ్జెట్ అపారటస్ని యూజ్ చేస్తాం ఆర్సెనిక్లో. ఓకే,